ఒక స్ఫూర్తిని ఇది చేయడానికి అది కూడా నేను చేసాడు అర్థమయ్యి అర్థం కాలేనట్టు ఉంటుంది. మీరు గమనిస్తే ధోని, కోహ్లీ, నెక్స్ట్ అభిషేక్ బచ్చన్, రితిక్ రోషన్ వీళ్ళందరూ మాకన్నా 10 రెట్లు ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూల్స్ ఉంటాయి అంటున్నారు. నేను ధోనిని అభిమానించట్లేదా? ఆంధ్రాలో ఉన్నాను, ధోని చెప్పింది నా మీద ప్రభావం పడదా? మీకు అభిమాన నటులు వీళ్ళల్లో చాలామంది ఉంటారు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, వాళ్ళు చెప్పింది మీరు విని ఆడతారా? ఆడరంటే మరి ఏం చెప్పలేదు. మరి వాళ్ళందరూ ఓపెన్గా అంత పెద్ద స్టార్స్ ఓపెన్గా చేయగలుగుతున్నారంటే అదేమనుకోవాలి? లీగల్ అనుకోవాలా, ఇల్లీగల్ అనుకోవాలా? ఇప్పుడు ధోని అంటే నాకు అభిమానం అండి. ఇప్పుడు ఆయన యాప్ చేశారు, నాకు ఆయన ఒక యాప్ చేశారు అనేసి అన్నారు. ధోని చేశారనేసి మరి అది ఇల్లీగల్ అనుకుంటామా? సరే, క్రికెట్లోనే బెట్టింగ్ జరుగుతుంది కదా. ధోని లాంటి స్టార్ ప్రమోట్ చేస్తే మరి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఆయన్నే కదా చూస్తారు. మరి ఇంకెంతమంది ఆడతారు అనాలి? అంటే రవి చెప్పేది ఏంటంటే, సరే ధోని, కోహ్లీ వాళ్ళు చెప్పారు కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇండియా అంతా ఒకటే ఉంటాయి, బట్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ చేశారు. బెట్టింగ్ అనేది నేను అదే అంటున్నానండి. తెలుగు రాష్ట్రంలో మీరు తెలుగు వాళ్ళు అవి చేస్తున్నారనేది అతను ఆరోపణ. తెలుగు రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయితే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎలా ఆడగలుగుతున్నారు? ఇండియాలో టిక్టాక్ బ్యాన్, ఎవరైనా ఓపెన్ చేయగలుగుతున్నారా? మరి తెలుగు రాష్ట్రంలో ఎలా ఆడగలుగుతున్నారు? ఇంకొకటి, ధోని చేస్తే వేరే రాష్ట్రం కనుకోకండి. ఇప్పుడు ధోనిని నేను ఇక్కడి నుంచి అభిమానిస్తున్నా, ఇక్కడి నుంచి నేను ఆయన వీడియోలు చూస్తున్నా, ఆయన చెప్పింది నేను చేయనా ఇక్కడి నుంచి? ఆ యాప్ ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదా? ధోని గారు ఒక యాప్ చెప్పారు, ఆ యాప్ ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటున్నారా? చక్కగా ఓపెన్ అవుతుంది, చక్కగా ఆడుతున్నారు. మీరు 2 ఏళ్ల క్రితం చేశారా? నేను 2 ఏళ్ల క్రితం అండి. దానికి ముందు నేను బోల్డ్ వీడియోస్ చేశాను, అన్ని మంచికి సంబంధించిన వీడియోసే. బెట్టింగ్ యాప్స్ చేయలేదు ఎప్పుడండి? 2 ఏళ్ళు అసలు లేదు కదా పిక్చర్లో. మాకు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటో తెలియదు. పెద్ద పెద్ద స్టార్స్ చేస్తున్నారు, సర్టిఫికేట్స్ చూపించారు, ఇది చేశారు. మరి అవన్నీ ఆపరేషన్ ఎలా అవుతుందండి?